అవకాశాలు జరుగుతున్నాయి. నిన్న ఒప్పందాలు జరిగిన 34 ప్రాజెక్టుల ప్రతిపాదనలపై రాష్ట్ర కేబినెట్ ఆమోదం చెప్పింది. ఆ ఫిగర్ కూడా 6,78,345 రూపాయల పెట్టుబడులు దాదాపు 4.5 లక్షల మందికి ఉపాధి కలిగించేటువంటి కార్యక్రమాలు. ఈ రోజున కేంద్రం నుంచి మనం ఎంత ఒడుపుగా సాధించుకోవాలో అన్ని రకాలైనటువంటి నిధులు సాధించుకుంటున్నాం. సరే ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా అంటే అతను తెలిసి కూడా ఏదో రకంగా ప్రజలను ఇంకా మభ్య పెట్టాలనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. పైగా ఇప్పుడు ఏదో కొత్త పదం తీసుకొచ్చాడు. ఏంటది 2.0 అంట. 1.0 ఏంటి? 1.0 అంతా ఏమేం జరిగిందండి? చెత్త పని చేసినటువంటి చెత్తరెడ్డి 1.0, 2.0 చిప్పు పని చేయని చిట్టిరెడ్డి. ఆ చిట్టి అని పేరు ఉంటుంది కదా రోబో 2.0కి. అలాగా అంటే మరి అతను నిజంగా చిప్పు పని చేస్తుందా పని చేయట్లేదా? రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి అంటే ఒక విధమైనటువంటి కళ్ళగా అంటారటండి. ఆ కళ్ళలో అంటే తనకి ఏదైతే లేవో అవతలకు ఉన్నప్పుడు పడే బాధలు, అదే సందర్భంలో ఒక రకమైనటువంటి పదవి పోయిన తర్వాత వచ్చే పీడకలతో కళ్ళగా అంటూ ఉంటారు కదా, అది ఒక రకమైనటువంటి బైపోలార్ డిజాస్టర్. దాంతో బాధపడుతున్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కాంది. ఎందుకంటే ఒక గతంలో మర్రి శశిధర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ముప్పు ఉందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ముప్పు ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆ రోజు మాట అంటే ప్రజలకు అర్థం చేసుకోలేకపోయారు. 2019లో ఒక్కసారి అన్నారు, ఆ ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేశారో, రాష్ట్రాన్ని ఏ విధమైనటువంటి నాశనం చేశారో, ఆర్థిక పరంగాను మొత్తం రాష్ట్రం అభివృద్ధి లేకుండా చేశాడు. ఈ రోజున రాష్ట్రం 8 నెలలు అయిందండి కూటమి ప్రభుత్వం వచ్చి. 8 నెలల్లోనే ఏమీ జరగలేనట్టు, అసలు ఏమి అంకెలు కూడా కొన్ని అంకెలు చెప్తున్నాడు. రాష్ట్రం ఏది వెనకబడిపోయినట్టు, రాష్ట్రంలో ప్రజలందరూ సుక్షంతో లేనట్టు, బాధపడిపోతున్నట్టు. ఆయన బాధపడిపోతా ఆ బాధ అంతా ప్రజల మీద నెట్టుతున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నాడో నిజంగా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తిని మనం గత 5 సంవత్సరాల్లో చేసాం. ఈ రోజుకి అమరావతి మీద విషయం చిమ్ముతూ లెటర్లు రాస్తున్నారంటే, లెటర్లు రాస్తున్నాడు అంటే క్రితం వరకు కూడా అప్పు ఇవ్వద్దని మెయిల్ వెళ్తుంది. ఈ రోజుకి కూడా అమరావతి మీద అంత ఎందుకు నేను అంటుంది, ఇంకా ఆంధ్రప్రదేశ్ మీద ముఖ్యంగా అమరావతి మీద అతనికి ఉన్నటువంటి కక్ష ఏంటో, ఇంకా అతనికి కసి తీరలేదా, ఇంకా దోచుకుంటాకి ఏముంది రాష్ట్రంలోని? ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఇప్పుడు భూములు ఉన్నాయండి, అవి దేవాలయ భూములా లేకపోతే ఎస్ఐండ్ ల్యాండ్సా, దళితుల భూముల, ఇది లేదు కదా, మొత్తం అన్ని లాక్కులు అయిపోయారు. ఒక విషయం చెప్పండి కోసంపూడి శ్రీనివాస్ గారు, మాట్లాడాల్సిన విషయాలు ఆయన మాట్లాడలేదు అని అనిపిస్తుంది చాలా మందికి. ఎందుకని ఇప్పుడు మీ పరిధిలో అంటే డిప్యూటీ సీఎం లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పరిధిలో అటవీ శాఖ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అటవీ శాఖకి సంబంధించి పెద్దిరెడ్డి ఫైల్స్ ఎంత బేభత్సం జరుగుతుందో రాష్ట్రంలో చూస్తున్నారు. ఒక ప్రైవేట్ గా ఒక పెద్ద వ్యవస్థ ఒక లోపల సెటప్ పెట్టుకున్నప్పుడు దాని మీద ఆన్సర్ ఇవ్వాల ఏం జరిగింది అని. 2 సిట్ వేసిన తర్వాత ఫైల్స్ తగలబడిపోతున్నాయి అని చెప్పి నిన్నంతా మీడియాలో సోషల్ మీడియాలో వచ్చినాయి. దాని మీద ఎక్కడ వివరణ లేదు. లేకపోతే గతంలో యాక్ట్రెస్ మీద జరిగిన వ్యవహారం కానీ, అంటే చాలా విషయాలు 8 నెలల్లో మీరు బయట పెట్టిన ఏ అంశానికి వివరణ ఇవ్వలేదు అక్కడ. అసలు అడిగితే కదా, ఎవరిని అడిగితే మీడియా ముందు కూర్చుంటే వాళ్ళు ఎవరిని అడిగితే సమాధానం చెప్తాడు. అదే అంటున్నాను, అతను విషయం చెమ్మడంలో ప్రథమ స్థానంలో ఉంటాడు. మీకు ఒక విషయం కూడా గుర్తు చేస్తాను విజయేంద్ర గారు. ఇదే రోజున గత సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బుగ్గన గారు ఆఖరి ముగింపు వాక్యాల్లో ఒక మాట మాట్లాడండి. స్వామి వివేకానంద గారి మాటలు ఉటంకించాడు ఆయన. దాంట్లో ఏం చెప్పారండి? చెప్పండి. మనం ప్రస్తుతం ఉన్న స్థితికి మనమే బాధ్యులు. మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నామో అది నిర్ణయించే శక్తి మన చేతిలోనే ఉంది. మనం ఇప్పుడు ఉన్న స్థితి గత చర్యల ఫలితం అయితే భవిష్యత్తులో మనం ఉండబోయేది మన ప్రస్తుత చర్యల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి అని వివేకానంద గారి సూతులు ఇదే రోజున గత సంవత్సరం ఓటాన్ బడ్జెట్ అకౌంట్ సందర్భంగా బొగ్గర్ గారు మాట్లాడారు. వాస్తవాలు అవే. వాళ్ళు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండాలన్నది ఆ రోజు డిసైడ్ చేశారు. ఆ నిర్వాహకాన్ని ఒప్పుకోవట్లేదు కదా, దావోస్ పర్యటన గురించి కూడా ప్రస్తావించారు. ఒప్పుకుంటాడని ఆశించొద్దు. జిందాల్ని తరిమేశారని చెప్తున్నారు. నిన్న అంటుంది కియా ప్రాజెక్ట్ దగ్గర ఏం జరిగిందో మనం చూసాం. అంటుంది మహారాష్ట్రకి వెళ్ళిపోయిన జిందాల్ని మీరు తరిమేశారు. అలా కాదు విజయేంద్ర గారు, వాస్తవాలు గణాంకాలు అబద్ధాలు చెప్పం. ఈ రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడొచ్చు. ఈ రోజు జరుగుతున్నది అంకెలతో సహా గణాంకాలతో సహా మేము వాస్తవాలు ప్రజల ముందు పెట్టాం. ఈ రోజు మాట్లాడితే ఏమంటాడు, అసెంబ్లీకి వచ్చా మాట్లాడక్కర్లొద్దు, మీడియా మీద మాట్లాడినా సరిపోద్దు, వాళ్ళ ప్రశ్నలకు మేము సమాధానం చెప్తే సరిపోద్దు, అసెంబ్లీకి వెళ్ళక్కర్లొద్దు, అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఇస్తారా, మాకు సమయం ఇస్తారా, నాకు ముఖ్యమంత్రి గారితో సమానంగా హోదా ఇవ్వాలి, సమయం ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. అసలు ఇది ఏమన్నా రాజారెడ్డి రాజ్యాంగంలో అలా ఉంటుందేమో మాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంటుంది కదా, రాజ్యాంగబద్ధంగానే స్పీకర్ గారు ఇస్తారు పర్మిషన్. అంటే తనకు లేనిది కూడా అడుగుతున్నాడు ఆయన. అంటే కనీసం పరీక్ష కూడా రాయకుండా పాస్ అవ్వకుండా నాకు మాత్రం సర్టిఫికెట్ ఇచ్చాడు అని అడుగుతున్నాడు. అంటే మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే ఇలాగ ఉంటుందా? నేనేమనుకుంటున్నానంటే విజయచంద్ర గారు గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా,
ఖచ్చితంగా ఒకటి చేస్తే మాత్రం రఘురామకృష్ణరాజు గారు చూస్తూ ఉంటున్నట్టున్నారు. ఇప్పుడు మీరు కూడా ఒక ఆలోచించుకోవాలి. ఆయన అసెంబ్లీకి రావాలంటే కొన్ని ఫెసిలిటీస్ ఇస్తే ఖచ్చితంగా వస్తాడండి. ఆయన ఏం చేయాలంటే అధికార పక్షానికి ఈయనకి మధ్యలో ఒక పరదాలు అలవాటు కదా, ఒక పరదా కట్టి అది కూడా సౌండ్ ప్రూఫ్ పెట్టాలి. సౌండ్ ప్రూఫ్ పెట్టారనుకోండి, అధికార పక్షం నుంచి ఏ ప్రశ్నలు ఇచ్చినా వాళ్ళు ఏం మాట్లాడినా ఈయనకి వినపడకూడదు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు నవ్వుతూ ఉంటాడు, ఆ నవ్వు చూసేటోడికి నరాలు కట్ అయిపోతాయి. అందుకని అక్కడ ఒక తెర కట్టాలి. అటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తే